జాబు తెచ్చిచ్చిన దుర్మార్గుడు నా ఆనందానికి అనేక విధాల ఆటంకం కలిగిస్తున్నాడు. చూచిన తక్షణం వీడిని హతమార్చి పచ్చడిగా నంచుకోవలను. ఇట్లు నీ ప్రియ సోదరి సుందరి. విద్యా వచ్చా? ఇవన్నీ ఇప్పుడెందుకు? రా కూర్చో. ముందు మీరు. తిరిగి ఎంతలో రాగలరు నాదా? అది నాకే తెలియదు, నీకేం చెప్పగలను? ఏమో భయంగా ఉంది. ప్రమాదం ఏమైనా ఉంటుందో ఏమో. ఈ ప్రయాణం మానరాదు. ప్రమాదాలకు జడిసి ప్రయాణాలు మానుకోవడానికి మనమే కావాలా విద్య? రాతకార్యం అవశ్యం ఆచరించక తప్పదు. అదిగో మరొక సముద్రం దాటింది. 3 దాటింది. పోతుంది. ఆ రాక్షసి సుగుణవతిని ఎత్తుకుపోయిన దవనే పోతుంది. ఎదురుగా ఒక కొండ, ఆ కొండ మీద ఒంటి మామిడి చెట్టు. ఎక్కుతోంది, గుర్రం కొండెక్కుతోంది. వసుదేవా, సరే లే బయలుదేరు, ఇక మన పని ఉంది. ఎక్కడికి? అంగదేశానికి. ఎందుకు? తాళకాయ్. ఆ ఒంటి మామిడి కొండలో ఉన్న సుగుణవతిని వాడు రక్షిస్తాడా? రక్షించి ఎక్కడికి వెళ్తాడో చెప్పు. ఆ పిల్ల తండ్రి అంగరాజు దగ్గరకు. అందుకే అంగదేశం పద. వాడు అంగరాజును కలుసుకోకముందే మనం వాడిని కలుసుకొని ఆ సుగుణవతిని కీలుగుర్రం క్రింద బహుమానంగా పొందాలి. ఆ పైన నేను అంగదేశానికి రాజును, నీవు నాకు మంత్రివి. నేను ఆస్థాన జ్యోతిష్కుడిని. ఈ జాబు తెచ్చిచ్చిన వాడిని నేను కన్న కుమారులాగా చాలా గారాబందో పెంచుకుంటున్నాను. అక్కడున్నన్నాళ్ళు ఇతన్ని నీవు కూడా కుమారుడిగానే భావించి ఏ కొరత లేకుండా చూడవలను. ఇట్లు నీ ప్రియ సోదరి సుందరి. విక్రముడు అంటారమ్మా. పెద్దమ్మ నాయన, నేను పెద్దమ్మను కానా? కావా పెద్దమ్మ? ఇంత లక్షణమైన వాడు కాబట్టి చెల్లెలు అంత గారాభంగా పెంచుకుంటుంది. అమ్మా,
మహారాజా వారు అంతా క్షేమమే కదా నాయన? వారికేం చింత పెద్దమ్మా. అదిగో పూజ ముగిసింది, హారతి అందుకుని పోవాలి. వీరికి స్నానం చేయించండి. ఈ రాక్షసుల నడక నా తలం కాదు. మనుషులమా మరగుర్రాలమా? కాస్త కష్టపడిపోతే పిల్ల ఎలా వస్తుంది? ఆ పిల్ల వచ్చేదో చచ్చేదో ముందు నా చావుకు వచ్చింది. ఓపిక పట్టాలి. ప్రాణం పోయినా కార్యం సాధించాలి. సత్యము సత్యము ప్రతాప. సత్యం సత్యం. ఏమిటా అప్సెక్ల ప్లాట్లు? పిల్లిని చక్క పెట్టుకున్నట్టు వీడిని వెంట పెట్టుకున్నప్పుడే అపశకునం ఆరంభమైంది. ఎవరా పోదాం?